హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లావణ్య. ఈరోజు మన బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు అప్డేట్స్కి వచ్చాము. అంటే ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే, నిన్నటి ఎపిసోడ్లో మళ్ళీ ఒక కామనర్ నుంచి ఒకరైతే ఎంటర్ అయ్యారు, దివ్య. సో ఈ రోజు ఎపిసోడ్ ఎలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఎపిసోడ్ని అయితే చూడండి. ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం ఎపిసోడ్ విషయానికి వచ్చాము అంటే మన జూనియర్ ఎన్టీఆర్ టెంపర్ సాంగ్తో స్టార్ట్ అయిందనమాట. అందరూ బాగా ఫ్రెష్ మూడ్లోకి వచ్చేసారు, డాన్స్లు వేసుకుంటూ అలా ఇలా అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటంటే మన సంజన గారు మళ్ళీ స్టార్ట్ చేశారనమాట. అంటే కొత్తగా క్రియేటివ్గా ఇన్నోవేటివ్గా చేసేది మన సంజన గారే కదా. సో ఏం చేద్దామా అని ఆలోచించి ఈసారి ఆవిడ ఒక్కడే కాకుండా ఆవిడతో పాటు ఇంకొక బ్యాచ్ని వేసుకోవాలని డిసైడ్ అయ్యారో మరేమో తెలియదు, కానీ శ్రీజాని ఇన్ని రోజులు అసలు శ్రీజాకి సంజన గారికి కొంచెం కూడా పడేది కాదనమాట. బట్ స్టిల్ ఏమో మరి శ్రీజాని ఇట్లా చెప్పిందనమాట. దివ్య క్లాత్స్ వీకెండ్ గెటప్ అవంతా ఉన్నాయి కదా, సో అవంతా దాచిపెడదాం అన్నట్లు ప్లాన్ వేసుకున్నారు ఇద్దరు. తెలిసిపోతుందేమో అది ఇది అనుకున్నారు, కానీ ఏం కాదులే, తను ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాము అన్నట్లు ఇంకా దొంగతనం అయితే స్టార్ట్ చేశారు. సో ఇంకా శ్రీజ వెళ్ళి బట్టలంతా తీస్తుంది, బీన్ బ్యాగ్లో వేద్దామనేసి వేస్తూ ఉన్నారనమాట. ఇంకా బీన్స్ అంతా బయటకు వచ్చేస్తున్నాయి. ఆల్మోస్ట్ ఒక 2-3 కబోర్డ్స్ బట్టలంతా పెట్టేస్తున్నారు. అంతలోపల ఇమాన్యుయల్ వచ్చాడు. సో ఏదో జరుగుతుంది ఇక్కడ అనుకున్నట్లు చూశాడు. బట్ ఇంకా ఎందుకులే అనేసి క్లీన్ చెయ్యి అంటుందన్నమాట సంజన గారేమో. రాము కూడా చూశాడు. సో అక్కడతో వాళ్ళైతే అవి దాచిపెట్టేశారు, అయిపోయింది. దీని తర్వాత పరిణామాలు ఎట్లుంటాయి అనేది లాస్ట్లో చూద్దాము. తర్వాత ఏంటి అంటే అక్కడ మామూలుగా రాము కూడా వచ్చాడనమాట. సంజన వచ్చేసి చెప్పింది రాము వచ్చినప్పుడు, నువ్వు ఈ 3 days నోరు తెరవకు, అసలు దీని గురించి బయట అసలు మాట్లాడకని చెప్పి పంపించేసింది. ఇంకేంటంటే తనుజ అడుగుతుందనమాట. ఇది దొంగతనం టాస్క్ అయిపోయిన తర్వాత, టాస్క్ అంటే సంజన గారి పర్సనల్ టాస్క్ అనమాట, బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ కాదు. సో తనుజ అడుగుతుంది, ఈ హౌస్లో ఎవరు గయ్యాలి అన్నట్లు అడిగితే, సంజన గారా నేనా అని అడిగితే అందరూ పాపం సంజన గారైతే ఎవరు గయ్యాలు కాదన్నట్లే చెప్పారు. తనుజ గారికి అటు ఇటుగా చేతులు ఎత్తారనమాట. సో ఇంకా అంతేలే అది ఇది అని అక్కడ కొంచెం ఇమాన్యుయల్కి తనుజకి ఒక కామెడీ ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది. నెక్స్ట్ మనకి వైల్డ్ కార్డ్గా వచ్చింది కదా దివ్య. సో బిగ్ బాస్ ఏంటంటే తనని ర్యాంకింగ్ ఈ 2 weeks గేమ్ చూసి ఎవరు ఏ ర్యాంక్ అన్నట్లు తనని డిసైడ్ చేయమన్నారనమాట. బట్ అసలు ఇక్కడ దివ్య ర్యాంకింగ్ చెప్పేటప్పుడు తనకి ఫుల్ క్లారిటీ అనమాట. ఎవరు ఏ పొజిషన్, ఎందుకు వాళ్ళు ఆ పొజిషన్లో ఉన్నారని అయితే ఫుల్ క్లారిటీగా చెప్పేసింది. అంటే మనం ఆలోచించుకొని కొద్దిగా కొంతమంది హౌస్మేట్స్ ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతారు, లాస్ట్ కొన్ని సీజన్స్లో చూసాం కదా. బట్ దివ్య అలా కాదనమాట, క్లారిటీగా చెప్పేసింది. ఫస్ట్ 13th ప్లేస్లో అయితే ఫ్లోరా గారిని పెట్టింది. ఎందుకంటే ఇంట్రాక్షన్ లోగా ఉండడము, ఎక్కువ అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వకపోవడము, వాట్ ఎవర్ ద బ్యారియర్, బట్ ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వట్లేదు, మీరు కనిపించట్లేదు, ఇంకా గేమ్లోకి రావాలన్నట్లు చెప్పింది. సో 12th పొజిషన్ వచ్చేసి రాము రాథోడ్కి ఇచ్చింది. ఎందుకు అంటే గివప్ ఇవ్వడము, ప్లస్ ఇంకొకటి ఏంటంటే అంటే టాస్క్లో గివప్ ఇచ్చింది, అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వట్లేదు అన్న రీజనే చెప్పింది తనకు కూడా. అండ్ 11th వచ్చేసి ఆర్మీ పవన్ కళ్యాణ్. సేమ్ తను కూడా గేమ్లో ఎక్కువ కనిపించడం, అంటే ఏదైనా ఇష్యూ రైజ్ అయినప్పుడు అక్కడ కనిపిస్తున్నాడు, మళ్ళీ మాయమైపోతున్నాడు. బట్ గేమ్ అనేది, ఒరిజినల్ గేమ్ అనేది ఇంకా బయటపడలేదు అన్నట్లు చెప్పింది. నెక్స్ట్ 10 వచ్చేసి శ్రీజ అని పెట్టింది. యాజ్ యూజువల్గా తను నిన్న ఎపిసోడ్లో ఎలా చెప్పిందో, నెగిటివ్ వైబ్ అనేది వస్తుంది, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతావు, నీ అంటే అవసరం లేకపోయినా ఇన్వాల్వ్ అవుతావు అన్నట్లు తన పాయింట్ తను చెప్పింది. అండ్ ఏంటంటే ఒక గొడవ సాల్వ్ అవ్వడం కంటే దాన్ని ఇంకొంచెం పెంచేలా చేస్తావు అన్నట్లు చెప్పేసింది. నెక్స్ట్ 9 వచ్చేసి హరీష్ గారు. హరీష్ గారిని ఎందుకు ఆ పొజిషన్లో పెడుతున్నానంటే అండి, మీరు అగ్ని పరీక్షలో ఎలా ఉన్నారు, స్టాండ్ ఎలా తీసుకునేవారు, ఎలా మాట్లాడేవారు, సో అలాంటి గేమ్ ఏది ఇక్కడ కనిపించట్లేదు, సో మిమ్మల్ని 9th పొజిషన్లో పెడుతున్నానని చెప్పారు. నెక్స్ట్ 8th ప్రియాని కూడా సేమ్, అగ్ని పరీక్షలో నువ్వు ఎలా ఉన్నావు, ఇక్కడ ఎలా గేమ్ ఆడుతున్నావు అన్నట్లు చెప్పి తను 8th పొజిషన్లో పెట్టింది. 7th వచ్చేసి రీతూని. ఒకటి ఏంటి అంటే 7th పొజిషన్ ఇవ్వడానికి కారణం సంచాలక్గా ఫెయిల్ అవ్వడం అనేది రీజన్ ఒకటిను, అండ్ గేమ్ అనేది కూడా కరెక్ట్గా అనిపించట్లేదు, ఇంకా కొంచెం స్ట్రాంగ్ అవ్వాలి అన్నట్లు చెప్పింది. 6th సుమన్ శెట్టి గారు కొంచెం తక్కువ కనిపిస్తున్నారు కానీ, బట్ గేమ్ అయితే చాలా బాగా ఇంప్రూవ్ చేసుకున్నారు, అండ్ స్టాండ్ తీసుకోవడం కానీ ఏదైనా కూడా కరెక్ట్గా మాట్లాడుతున్నారని చెప్పారు. 5th తనుజ. సో తనుజ ఏంటంటే టాస్క్ ఏదైనా కూడా అన్నిట్లో గుడ్, బట్ కొంచెం ఎమోషనల్ అని చెప్పారు. 4th వచ్చేసి డెమోన్ పవన్. ఎందుకు 4th పొజిషన్ ఇచ్చింది అంటే, క్యాప్టెన్సీ టాస్క్ వచ్చేసి తను ఆల్రెడీ అన్ఫెయిర్గా విన్ అయ్యాడనేసి చెప్పిన తర్వాత వీకెండ్ ఎపిసోడ్లో తను దాన్ని స్పోర్టివ్గా తీసుకొని నేను మళ్ళీ ఆడి గెలుస్తాను, మళ్ళీ ఆడి గెలిచాకే తీసుకుంటానని చెప్పారు కదా. సో మళ్ళీ ఆడి గెలవడం, సో అందుకని తనకి 4th పొజిషన్ ఇచ్చింది.
థర్డ్ వచ్చేసి సంజన గారనమాట. బయట అంటే తను క్లారిటీగా చెప్పింది. బయట నాకు చూసేదానికి అంటే వేరే వాళ్ళతో మీరు ఫన్ చేస్తున్నారు కాబట్టి అది నాకు ఫన్‌గానే అనిపిచ్చింది. బట్ ఇక్కడికొచ్చాక మీరు నన్ను గెలికితే ఎలా ఉంటదో అని మీతో కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలని కూడా చెప్పింది. బట్ థర్డ్ పొజిషన్ మీ గేమ్ బావుంది అన్నట్లు థర్డ్ పొజిషన్. సెకండ్ వచ్చేసి ఇమ్మాన్యుయల్. టాస్క్‌లు బాగా ఆడుతున్నావు అండ్ ప్లస్ ఎంటర్‌టైన్‌మెంట్ బాగిస్తున్నావు అని చెప్పి సెకండ్ పొజిషన్. ఇంక అప్పటికే అంటున్నారనమాట నాన్న ఫస్ట్ పొజిషన్ అనేసి. సో, ఫస్ట్ పొజిషన్ వచ్చేసి బర్నీ గారు. ఎందుకు అంటే తను చాలా స్మార్ట్ ప్లే అవుతున్నారు. అండ్ ఏంటంటే టాస్కుల్లో 100% ఇస్తున్నారు. అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. బట్ కొన్ని కొన్ని దగ్గర స్టాండ్ తీసుకోవట్లేదు. అది కొంచెం చేంజ్ చేసుకోండి అన్నట్లు కూడా చెప్పింది. సో, ఇక్కడ ఏంటంటే ఇది మొత్తం అయిపోయింది. సో, పొజిషన్స్ ఇవ్వడం అయిపోయింది. నెక్స్ట్ ఏంటి అంటే తనూజ, రీతు మామూలుగా వాష్‌రూమ్స్ దగ్గర డిస్కస్ చేసుకుంటున్నారనమాట. అంటే తనూజ చెప్తాంది రీతుకి, "నీ గేమ్ నువ్వు ఆడు. ఇప్పుడు ఎందుకంటే ఎదుటి వాళ్ళు కూడా నీకు అంత ఇంపార్టెంట్ నువ్వు ఇస్తున్నావు ఇంపార్టెన్స్. కాకపోతే ఎదుటి వాళ్ళు కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి" అన్నట్లు మాట్లాడింది. ఆల్రెడీ నిన్న ఎపిసోడ్‌లో దివ్య ఒక హింట్ లాగా పాస్ చేసిందనమాట. తను లాస్ట్‌లో మళ్ళీ చెప్పింది. అంటే వీళ్ళు నేనిది చెప్పాక ఎలా రియాక్ట్ అవుతారు? ఏమన్నా చేంజ్ అవుతారా లేదా? అన్నట్లు కూడా చెప్పింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ స్క్వేర్ అవుతుంది అది ఇది అనేసి. బట్ స్టిల్ ఇంకా ఏంటంటే రీతు ఇంకా అంత చేంజ్ అవ్వలేదు. అలాగే గడుస్తూ ఉందనమాట. సో, తనుజ అయితే క్లారిటీగా చెప్పింది. నీకు వాళ్ళంత ఇంపార్టెన్స్ ఇవ్వనప్పుడు నీ గేమ్ నువ్వు ఆడు. నీ గేమ్ కోసం వచ్చావు అనేసి. తర్వాత కాసేపు ఒక ఫన్నీగా మన తనుజ అండ్ సుమన్ గారు ఒక స్కిట్ ఏసారనమాట. చాలా ఫన్నీగా అనిపిచ్చింది. అంటే సుమన్ గారు చేసే ఒక చిన్న చిన్న డైలాగ్ అయినా, ఒక చిన్న ఇదైనా కూడా చాలా క్యూట్‌గా అండ్ చాలా అనిపిస్తుంది. అక్కడ కాసేపు అలా ఎంజాయ్ చేశారనమాట. సో, 'బిగ్ బాస్' ఆర్డర్ ప్రకారం ఏంటి అంటే టాప్ 7 ఆల్రెడీ తను దివ్య పెట్టింది కదా ఆర్డర్. ఆర్డర్ వైస్ నుంచి 5 మెంబర్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. అది కూడా దివ్య హ్యాండ్స్‌లోనే ఉంది. అండ్ దివ్య కూడా గేమ్‌లో ఉండొచ్చనమాట. సో, ఎలాగో వాళ్ళకొచ్చిన ఛాన్స్ అయితే ఎవరు వదులుకోరు కదా! సో, ఇంక తను దివ్య, ఇమాన్యుయల్, తనూజ, సుమన్ శెట్టి గారు అండ్ బర్నీ గారిని సెలెక్ట్ చేసుకుంది. సో, ఇలా సెలక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా టాప్ 7లో రీతు కూడా ఉంది కదా! సో, రీతు ఏంటి అంటే నన్నెందుకు లైక్ సెలెక్ట్ చేసుకోలేదు? నేనెందుకు ఔట్‌లో ఉన్నాను అనేసి అడుగుతుంది. సో, అక్కడ ఒక డిస్కషన్ జరుగుతుంది. అంటే నువ్వెలా అంటే 30 సెకండ్స్ వీళ్ళు ఆలోచిస్తారు. లైక్ ఏదైనా నా మీద పడాలనే సంథింగ్ ఏదన్నా కూడా. అప్పుడు రీతు ఏంటంటే, అంటే నువ్వు సేఫ్ ప్లే ఆడుతున్నావు అది ఇది అంటే, నాకు ముందుకెళ్ళాలనే ఉంటది గదా! అని దివ్య క్లారిటీ ఇస్తుంది. సో, సంజన గారికి గూడా తిను ఎక్స్‌ప్లనేషన్ చెప్తుందనమాట. ఆల్రెడీ కెప్టెన్సీ అయ్యారు. మీరు కెప్టెన్ అయ్యారు. బట్ మీ కెప్టెన్సీ వీక్ నాకంత బాగా అనిపించలేదు. హౌస్ హార్మోనీ అంత మంచిగా అనిపించలేదని చెప్తుంది. సో, సంజన దాని కోసం డిఫెండ్ చేసుకుంటుంది. అక్కడితో ఆ డిస్కషన్ అయితే క్లోజ్ అయిపోతుందనమాట. నెక్స్ట్ ఏంటి అంటే ఇంక దివ్య ఈ డిస్కషన్ అంతా అయిపోయాక మామూలుగా వెళ్తుంది. వెళ్లి చూస్తే తన డ్రెసెస్ ఏముండవు. వెంటనే తను ఒక క్షణం గూడా ఆలోచించకుండా సంజన గారు నా డ్రెసెస్ తీశారా అని సంజన గారినైతే అడుగుతుంది. అదేంటి నన్నడుగుతున్నావు? ఇంక సంజన గారు తెలిసిందే గదా! తన టాస్క్ ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేసేసింది. అయిపోయింది. సో, నాకేం సంబంధం లేదన్నట్టు తను చెప్తుంది. అక్కడికి ఈ మధ్యలో ఈ ఆర్మీ పవన్ కళ్యాణ్ ఏంటంటే వీళ్ళు అనుకుంటున్నారు. ప్రియా వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు పక్కన. అంతలోపు ఆర్మీ పవన్ కళ్యాణ్ వచ్చేసి ఇది ఎవిడెన్స్ అన్నట్లు ఇస్తాడన్నమాట. ఒక బీన్ ఇస్తాడు. అప్పటికే ప్రియా అంటుంది అక్కడ బీన్స్ అంతా పడిపోయున్నాయి. మేబీ బ్యాగ్‌లో పెట్టున్నారేమో అనేసి అంటుంది. కానీ అది నోటీస్ చేయలేదు. సో, ఇంక దివ్య, ప్రియా, బర్నీ గారు గూడా దీని గురించి డిస్కస్ చేస్తున్నారనమాట. అంటే ఏం జరిగింది? ఎవరు తీశారు? ఏంటి అనేసి. అండ్ హరీష్ గారు అసలు బట్టలెలా తీస్తారు? అది ఇది అని ఆర్గ్యూ చేస్తున్నారు. అంతలోపల రీతు చెప్పింది. అంటే వెంటనే సంజన గారినెందుకు అంత తనొక్కటే చేసుండదు గదా! అనబోయేసరికి హరీష్ గారు మీరు డిఫెండ్ చేస్తున్నారా? తెలిసిందే గదా! ఒకరి పర్సనల్ థింగ్స్ ఎలా ఎలా తీస్తారు అది ఇది అని పడిపోయింది. రీతు వచ్చేసి ఇది నా పాయింట్ అండి. నా ఇష్టం. నేను మాట్లాడతాను అని అక్కడితో అయిపోయిందనమాట. ఫైనల్‌గా ఏంటంటే తెలిసిపోయింది. ఇలా సంజన గారే తీశారు అనేసైతే. సో, ఇంక దివ్య వీళ్ళు డిస్కస్ చేసుకున్నారు. తర్వాత ప్రియ చెప్పేసింది. లైక్ అక్కడ ఇమాన్యుయల్ ఉన్నాడు. సో అండ్ సో ఉన్నారు. శ్రీజ కూడా ఉంది అన్నట్లు చెప్పింది. నెక్స్ట్ ఏంటంటే బర్నీ గారు షాక్ అయ్యారన్నమాట. అంటే ఇమాన్యుయల్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాడా? ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వడు గదా! అది ఇది అని అనుకుంటున్నారన్నమాట. సో, ఇంక ఇమాన్యుయల్ వచ్చేసి బర్నీ గారు కన్ఫెస్ చేశాడు. అంటే నేనిట్లా ఉన్నాను, చూసాను. నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు. నువ్వెళ్ళిపో అన్నారు. నేనొచ్చేసాను. ఇంకా రాము గూడా ఉన్నాడంటే వీళ్ళు షాక్ అనమాట. రాము గూడా ఉన్నాడా? అనేసి తనుజ అంటుంది. యాహ్! రాము గూడా ఉన్నాడు. వాడు లాస్ట్‌లో వచ్చాడు. ఎళ్ళిపోయాడు అనేసి. దీని తర్వాత ఇంకా రీతు మామూలుగా సంజన గారిని అడుగుతా. అసలు నేనప్పుడే అనుకున్నాను ఎందుకు చేశారు ఇలాగా? అవసరం లేదు కదా! తను ఫస్ట్ వీక్ వచ్చింది. ఫస్ట్ వచ్చిండేనే అలా చేస్తే తనకు కొంచెం డీమోటివేషన్‌గా ఉంటది కదా! అది ఇది అని చెప్తుంది. బట్ సంజన గారు ఏం చెప్తారంటే, నేనేమి తనని ఏడిపించడానికి చేయలేదు.
జస్ట్ అసలు తను ఎలా ఉంటుంది, ఎలా రియాక్ట్ అవుతుంది, అంటే ఏడుస్తుంది ఎలా రియాక్ట్ అవుతుంది అన్న పర్పస్ కోసమే చేశాను. నేను ఒక్కదాన్నే కదా, అప్పుడు రీతు అంటుందనమాట, అవునండి మీరు ఒక్కళ్ళే కాదు అందుకే అందరినీ లాగారు కదా అన్నట్లు కూడా చెప్తుంది. సో ఏంటంటే దివ్య ఇంకా మామూలుగా పవన్ కళ్యాణ్ వీళ్ళతో డిస్కస్ చేస్తుంది. ఇది అయిపోతుంది. ఇంకా శ్రీజ కూడా చెప్తుందనమాట. సో ఇలా అనుకోని జస్ట్ చేశాం కానీ నిన్ను హర్ట్ చేయడానికి కాదు అన్నట్లు చెప్తారు. బట్ స్టిల్ ఏంటంటే సంజన గారు కూడా కన్ఫెస్ చేసేస్తారనమాట. అంటే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు ఏంటి అని చూద్దామని తప్పితే నిన్ను హర్ట్ చేయడానికి కాదమ్మా, జస్ట్ ఇలా చేశాను అన్నట్లు కన్ఫెస్ చేస్తారు. దివ్య కూడా ఓకే, బట్ స్టిల్ అవి నా పర్సనల్ థింగ్స్ కదా అన్నట్లు డిస్కస్ చేస్తుంది. అక్కడితో అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా మెయిన్ క్యాప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అవుతుందనమాట. సో యాజ్ యూజువల్గా మన ఆర్మీ పవన్ కళ్యాణ్ వచ్చేసి సంచాలక్గా సెలెక్ట్ అయ్యారు. అండ్ ఏంటంటే తను సంచాలక్ రోల్ ప్లే చేస్తూ తను కూడా గేమ్ ఆడొచ్చు అనమాట. గేమ్ ఏంటి అంటే మామూలుగా వీళ్ళందరూ షర్ట్స్ టీ షర్ట్ లాగా కోట్ లాగా ఇచ్చారు, అది వేసుకుంటారు, బాల్స్ వేస్తూ ఉంటారనమాట. సో బాల్స్ ఎక్కువ ఎవరికి స్టిక్ అవుతాయో వాళ్ళు అవుట్ ఆఫ్ ద గేమ్ ఫస్ట్ రౌండ్కి. అలా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఏమో రీతు అవుట్ ఆఫ్ ద గేమ్ అయిపోతుంది. బికాజ్ రీతుకి ఎక్కువ బాల్స్ ఉంటాయి అనమాట. అండ్ మీరు ఈ గేమ్లో బాగా అబ్జర్వ్ చేశారంటే హరీష్ గారు సారీ రీతు కాదు, తనూజ ఫస్ట్ అవుట్ ఆఫ్ ద గేమ్ అయిపోయిందనమాట. అండ్ మీరు బాగా గమనించారంటే ఫస్ట్ నుంచి కూడా హరీష్ గారు లాస్ట్ వరకు బర్నీ గారినే టార్గెట్ చేశారు. అక్కడికి బర్నీ గారు అంటున్నారు, అంటే రీతు కూడా బర్నీ గారినే టార్గెట్ చేస్తుంది. ఇంకా చాలామంది బర్నీ గారినే టార్గెట్ చేశారు. ఎందుకురా నన్నే టార్గెట్ చేస్తున్నారు, నా మీదే చేస్తున్నారు అనేసి అంటున్నారు, కానీ బట్ స్టిల్ ఆయనకే పడుతున్నాయి. నెక్స్ట్ ఏంటంటే దివ్య సెకండ్ రౌండ్లో దివ్య వెళ్ళిపోయింది. అండ్ థర్డ్ రౌండ్కి వచ్చేసి సుమన్ గారు, భరణి గారు అండ్ ఇమాన్యువల్ ఉన్నారనమాట. సో థర్డ్ రౌండ్కి సుమన్ గారు కూడా, అంటే అక్కడ ఇచ్చిన ఆప్షన్ ఏంటి అంటే థర్డ్ రౌండ్కి బాల్స్ తీసి అంటించచ్చు. అంటే వీళ్ళకి స్టిక్ చేసిన బాల్స్ వీళ్ళే తీసి అంటించుకోవచ్చు అనమాట వేరే వాళ్ళకి. సో అప్పుడు వాళ్ళ బాల్స్ పెరిగాయంటే వాళ్ళు అవుట్ ఆఫ్ ద గేమ్ వెళ్ళిపోతారు. సో థర్డ్ రౌండ్లో మన సుమన్ శెట్టి గారు అవుట్ ఆఫ్ ద గేమ్ అయిపోయారు. నెక్స్ట్ ఇంకా ఉన్నది ఓన్లీ ఇమాన్యువల్ గారు అండ్ బర్నీ గారు. సో వీళ్ళిద్దరికి ఇంకొక ఆప్షన్ ఏంటంటే సెలెక్ట్ చేసుకోమని చెప్పారనమాట. మీకు సపోర్టింగ్గా ఎవరినన్నా సెలెక్ట్ చేసుకోండి అని చెప్పారు. ఫైనల్గా ఇమాన్యువల్ అయితే కెప్టెన్ అయిపోయాడు. కెప్టెన్ అయిన తర్వాత వచ్చేసి సంజన గారు, దివ్య అండ్ ఇమాన్యువల్ డిస్కషన్ జరుగుతుంది. అంటే సంజన గారు కన్ఫెస్ చేసి చెప్తున్నారు కదా, అప్పుడు ఇంక ఇమాన్యువల్ అంటాడనమాట, నాకు తెలుసు కాకపోతే ఇట్లా జరిగింది కానీ నేను అందరినీ పనిష్ చేస్తానంటే ఇంక దివ్య అంటుంది ఓకే నాకు ఓకే పనిష్ చేస్తాన్నారు కదా ఓకే అంటుంది. అండ్ ఇందాక ఏంటంటే హరీష్ గారు ఆర్గ్యూ చేసేటప్పుడు అక్కడ ఇష్యూ జరుగుతున్నప్పుడు కూడా దివ్య ఒక మాట అంటుంది, సర్లే ఎలాగైతే ఏమి నా బట్టలు దొరికేసాయి కదా, సో నాకు అవసరం లేదు, వీకెండ్ ఎపిసోడ్లో మాట్లాడితే మాట్లాడదాం, లేదంటే లేదు, దొరికేసాయి కదా అన్నట్లు, వాళ్ళే పనిష్ చేస్తారు కదా అన్నట్లు వదిలేయండి అని చెప్పింది. నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఈ కన్ఫెషన్ ఇదంతా అయిపోయిన తర్వాత వచ్చేసి సత్య ప్రమోషన్ జరిగిందనమాట. అక్కడ ఒక టాస్క్ లాగా పెట్టారు, టీమ్స్ లాగా డివైడ్ చేసి ఇంకా అందరు ప్లే చేశారు. సో ఆ ప్రమోషన్ టాస్క్ అయిపోయింది. ఇంక మామూలుగా అందరు నిద్రపోయారు. అయితే ఇక్కడ మెయిన్ మనకి ఒక బాంబ్ పేలిందనమాట. ఏంటంటే 2:30కి ఫుల్ హౌస్ అంతా సౌండ్స్ వస్తున్నాయి. వీళ్ళు ఇంకా ఆ సౌండ్స్ చూసి అప్పటికి కూడా ఈ డెమాన్ పవన్ అండ్ రీతు కిచెన్లో గుసగుసలు మాట్లాడుకుంటూనే ఉన్నారు. అది ఏం మాట్లాడుకుంటారో అంతసేపు, ఆల్రెడీ మైకులు ఉంటాయి వింటారని తెలుసు కదా, బట్ స్టిల్ వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో నాకైతే తెలీదు. సో ఇంక వీళ్ళందరూ ఆ సౌండ్స్కి ఏమనుకున్నారంటే వైల్డ్ కార్డ్ వస్తుంది, వైల్డ్ కార్డ్ ఎవరైనా వస్తున్నారేమో అనేసి ఇంక అందరూ వచ్చి కూర్చుంటారనమాట. అక్కడికి వచ్చాక పడిన బిగ్ బాంబ్ ఏంటి అంటే ఆ రెడ్ సీడ్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి ఏంటి అంటే ఎవరినన్నా హౌస్లో నుంచి యునానిమస్గా హౌస్ నుంచి బయటకు పంపించే ఛాన్స్ అనమాట. అండ్ ఏంటి అంటే దివ్య నిన్ననే వచ్చింది అండ్ ఫ్లోరా ఆల్రెడీ ఇమ్యూనిటీ గెలుచుకొని వాళ్ళు నామినేషన్స్ నుంచి తను బయటకు వచ్చేసింది కాబట్టి, సో వాళ్ళిద్దరు కాకుండా ఇక్కడ ఆల్రెడీ రెడ్ సీడ్ ఎవరికైతే వచ్చిందో వీళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళలో సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మనకి రెడ్ సీడ్ ఉండేది ఎవరికి, హరీష్ గారు, రాము రాథోడ్, డెమోన్ పవన్, పవన్ కళ్యాణ్, బర్నీ గారు. సో వీళ్ళు 5 మెంబర్స్ అయితే లోపలికి వెళ్ళి డిస్కషన్ స్టార్ట్ చేశారు, అంటే ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలనేసి. హరీష్ గారు ఫస్ట్ పాయింట్ అంటే ఆల్రెడీ అందరికి తెలిసిన విషయమే, ఐఎమ్ క్లియర్ అబౌట్ దట్, నాకు సంజన గారు బికాస్ ఎందుకంటే ఇది ఒక దొంగల షో లాగా పోతుంది, ఈ రోజు కూడా అలా చేయడం నాకు నచ్చలేదు, నాకైతే ఆవిడే అన్నట్టు చెప్పారు. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటి అంటే రాము రాథోడ్, అసలు నాకు తెలిసి సంజన గారు రాము రాథోడ్తో మంచి ర్యాపోనే ఉంది, నానా నానా అంటూ ఇట్లనే మాట్లాడుతుంది. బట్ రాము రాథోడ్ అక్కడ ఏంటంటే నాకు కూడా సంజన గారితో నో ప్రాబ్లం బికాస్ తను ఇలా చేయడం నాకు నచ్చలేదు, ఆ రోజు అలా చెప్పాను బట్ ఆవిడ అలా చేశారు ఇలా చేశారు అని చెప్పేశారు. అందరూ ఓకే. బర్నీ గారు అక్కడ ఒక క్వశ్చన్ అడిగారు అనమాట, నాకు మంచిగా అనిపించింది.
హరీష్ గారు, సంజన గారు ఓకే. నెక్స్ట్ ఒకవేళ సంజన గారు కాకపోతే నెక్స్ట్ మీరు ఎవరిని చేస్తారు అని అడిగితే, లేదు లేదు నాకింక అందరూ డిజర్వింగ్‌గానే అనిపిస్తున్నారు. హౌస్‌లోంచి వెళ్ళిపోయే వాళ్ళైతే ఎవరు లేరు. సంజన గారే అనేసి చెప్పేసారనమాట. ఇదెలా ఉందంటే అక్కడ అంత గ్రడ్జ్ పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. బట్ స్టిల్ ఎందుకో హరీష్ గారు సంజన గారి పైన అంత గ్రడ్జ్, కోపం పెట్టేసుకున్నారనమాట. ఒక నెగెటివ్ ఇదైతే పెట్టుకున్నారు. సో, ఇంకా ఫైనల్‌గా ఓకే. సంజన గారిని డిసైడ్ చేసి ఆళ్ళు బయటకొచ్చేసారు. ఇంక బిగ్ బాస్ వచ్చేసి అనౌన్స్ చేయమన్నారనమాట. ఆహ్, ఇంకా హరీష్ గారే చెప్తారు. లైక్ అంతకుముందేంటంటే ఆల్రెడీ వీళ్ళవంతా ట్రాలీస్ స్టోర్ రూమ్‌లో ఉంటే తీసుకురమ్మంటారు. తీసుకొచ్చి వీళ్ళందరూ నిలబడతారు. నిలబడ్డ తర్వాత ఇంకా హరీష్ గారు చెప్తారు. సంజన గారిని సెలెక్ట్ చేశామనేసి. ఇంక బిగ్ బాస్ సంజన గారు సెలెక్ట్ అయిందంటే సంజన గారేంటంటే నేను మాట్లాడొచ్చా బిగ్ బాస్ అనేసి చెప్తారు. అంటే నేను ఇలా చేయాలనుకుంటున్నాను. నాటీగా చేయడం అనేది మీకు దొంగతనం ఇట్లా అనిపిస్తుందా? బట్ ఓకే. అంటే మీ డెసిషన్ ఏది? బిగ్ బాస్ డెసిషన్ ఫైనల్ అన్నట్లు చెప్తారు. సో, బిగ్ బాస్ సంజన మీ ట్రాలీని బయట పెట్టేసేయండి. మీరు బయటకెళ్ళిపోండి. మెయిన్ గేట్ బయటకెళ్ళండి అనేసి అంటారు. ఇంకా ఇమాన్యుయల్ అయితే చాలా ఎమోషనల్ అవుతాడు. బికాజ్ ఏంటంటే మమ్మీ, మమ్మీ అంటూ కామెడీ చేసుకుంటూ వాళ్ళ జర్నీ బాగా స్టార్ట్ అయింది. ఒక బాండ్ అనేది కూడా ఏర్పడింది గదా! సో, ఇమాన్యుయల్ బాగా ఎమోషనల్ అవుతాడనమాట. అండ్ అక్కడ ఏంటి అంటే బర్నీ గారు గూడా చెప్తారు. నెగెటివ్ అది ఇది అని చెప్తారు. దానికి సంజన గారు హర్ట్ అవుతారేమో అనుకున్నాను కానీ, బట్ వెళ్ళేటప్పుడు మామూలుగా హగ్ చేసుకొని బాయ్ అన్నయ్య, టేక్ కేర్ అని చెప్తుంది. అందరూ తనకి సెండ్ ఆఫ్ ఇయడానికి బయటకెళ్తారు. బట్ హరీష్ గారు మాత్రం కనీసం బయటకెళ్ళట్లేదు. ఇప్పుడు ఆవిడ ఎలిమినేట్ అయిపోతున్నట్లే కదా! ఒకవేళ నెక్స్ట్ ఏం జరుగుతుందనేది సెకండరీ. బట్ తనైతే ఔట్ ఆఫ్ ద హౌస్ ఎళ్ళిపోతుంది. అట్‌లీస్ట్ అక్కడికొచ్చి ఒక బాయ్ అన్నా చెప్పొచ్చు కదా! లేదు. ఆయన అక్కడే ఉన్నారు. సంజన గారు చెప్పొచ్చు గదా! అని అనుకోవచ్చు మీరు. బట్ స్టిల్ ఏంటంటే వాళ్ళని నామినేట్ చేశారు అనేది ఆమెకు కొంచెమన్నా ఉంటుంది కదా! హరీష్ గారు అంత స్ట్రాంగ్‌గా చెప్పారు గాబట్టి. బట్ తనైతే అందరికి బాయ్ అనైతే చెప్పింది. యాజ్ యూజువల్‌గా మనకు తెలిసిన విషయమే తనేమి ఎలిమినేట్ అవ్వలేదనమాట. తను సీక్రెట్ రూమ్‌కెళ్ళింది. అండ్ ఏంటి అంటే అలా వెళ్ళి ఇలా వీళ్ళు జస్ట్ లోపలికొస్తున్నప్పుడే హరీష్ గారు అంటారనమాట. నాకైతే అనిపిస్తుంది సీక్రెట్ రూమ్‌లో ఉంటది ఎలిమినేషన్ ఏముండదు. మళ్ళీ స్ట్రాంగ్‌గా వచ్చేస్తది. స్ట్రాంగ్‌గా అని అనలేదులే గానీ మళ్ళీ వచ్చేస్తారన్నట్లు చెప్తున్నారనమాట. ఇంకా ఇమ్ము, బర్నీ, రాము వీళ్ళందరూ ఎమోషనల్‌గా మామూలుగా ఇమ్ము ఎమోషనల్‌గా చెప్తూ ఉంటాడనమాట. బర్నీ గారుంటారు అక్కడ, రాము గారు గూడా ఉంటారనమాట. అంటే తనతో బాండ్ బాగా ఏర్పడింది. అండ్ ఒక్కటే కాదు తను రోజు ఏడుస్తది వాళ్ళ పిల్లల్ని తలుచుకొని. బట్ స్టిల్ బాధ అనేదైతే హౌస్‌లో ఎప్పుడు చూపిచ్చదు. అండ్ తను నాకు చెప్పింది, "ఇట్లా నేను నాటీగా ఇట్లా చేస్తుంటాను బికాజ్ ఎంటర్‌టైన్ చేయడానికి అంతే. బట్ నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు బికాజ్ నీ గేమ్ ఎఫెక్ట్ అవుతది కాబట్టి నాది నేను జేసుకుంటా. నీ గేమ్ నువ్వు ఆడుకో" అన్నట్లే చెప్పింది. సో, నాకు చాలా బాధగుంది, లోన్‌లీగా అనిపిస్తుంది అని చాలా ఎమోషనల్ ఫీల్ అవుతాడనమాట. ఇంకా హరీష్ గారైతే చెప్పేసారు కదా! సీక్రెట్ రూమ్‌లో ఉంది స్ట్రాంగొస్తది అనేసి అది ఇది అన్నారు. డెమోన్ పవన్ అండ్ రీతు గారు డిస్కస్ చేసుకుంటున్నారనమాట వాష్‌రూమ్ దగ్గర. అంటే సంజన గారు అంతా ఓకే కానీ తను వెళ్ళడం అన్‌ఫెయిరే. ఆ చిన్న చిన్నవి అవున్నాయి కానీ బట్ ఎంటర్‌టైన్‌మెంట్ అవంతా ఉంటుందన్నట్లు డిస్కస్ చేసుకున్నారు. ఫైనల్‌గా హరీష్ గారు, రాము గారు డిస్కస్ చేసుకుంటున్నారనమాట. మళ్ళీ సంజన గారి గురించి. అంటే ఓకే. తను వెళ్ళడం కరెక్టే అన్నట్లు మాట్లాడారు. బట్ నాకైతే అంత కరెక్ట్ అనిపించలేదు. అండ్ ఇంకోటేంటంటే సంజన గారు మాత్రం సీక్రెట్ రూమ్‌లో కూర్చొని ఇవన్నీ వింటూ బాగా ఎంటర్‌టైన్ అవుతున్నారు. అండ్ తనేంటంటే సీక్రెట్ రూమ్‌లో ఉండి కూడా తను ఒక వాలిడ్ పాయింట్ అడిగారనమాట. అంటే ఆ 5 మెంబర్స్ లోపల ఏం మాట్లాడుకున్నారో ఆ డిస్కషన్ వీడియో కూడా నాకొకసారి చూపిస్తారా బిగ్ బాస్ అనేసి. బికాజ్ ఎందుకంటే తనకి తెలుసుకోవాలని అంటే ఎవరు ఏ పాయింట్ పెట్టారు, ఎవరు ఎందుకు నామినేట్ చేశారని తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ అనమాట. సో, ఇది ఈరోజు ఎపిసోడ్ అయితే. రేపటి ఎపిసోడ్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఖచ్చితంగా అప్డేట్ కోసం వెయిట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.